కడలి వ్లాగ్స్ మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ టిప్స్ కంపల్సరీ అందరూ చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మరో మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఈ స్టోరీలో ఉన్నటువంటి నీతిని ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలండి. ఒక ఇంట్లో ఒక ఆయనకి ఒక తెల్ల కుక్క, ఒక నల్ల కుక్క, 2 కుక్కల్ని పెంచుకుంటూ ఉన్నాడటండి. అయితే ఒక వారం రోజులుగా ఏం చేస్తూ ఉన్నాడంటే, నల్ల కుక్కకి చక్కటి మాంసాహారము, మంచి ఫుడ్ పెడుతున్నాడంట. చాలా బలంగా తయారవుతూ ఉందంటండి. తెల్ల కుక్కకి చాలా తక్కువ పెడుతూ ఉన్నాడంట. రోజు రోజుకి తన బలం తగ్గిపోయి క్షీణించిపోతుందంట. ఈ యొక్క నల్ల కుక్క మరి చాలా బలంగా, చాలా హెల్దీగా మరి తయారవుతూ ఉంది. రెండింటిని చూస్తే అది బలంగా ఉంది, ఇది బలహీనంగా ఉంది. రెండింటిని చూసినప్పుడు ఆ ఇంటి యజమాని అనుకుంటున్నాడు, చూడు నల్ల కుక్క ఎంత బలంగా తయారైందో, తెల్ల కుక్క చాలా బలహీనమైపోతుంది అని అనుకున్నాడు. అయితే రెండిటికి పోటీ పెడితే మరి నల్ల కుక్కే గెలుస్తుందండి. ఎందుకంటే నల్ల కుక్క చాలా బలంగా ఉంది, హెల్తీగా ఉంది, మంచి ఫుడ్ తీసుకుంది. తెల్ల కుక్క ఫుడ్ సరిగ్గా పెట్టక బలహీనమైపోయింది. మరి ఓడిపోకపోతే ఎలా గెలుస్తుందండి? దీని నీతి ఏమిటంటే, ప్రతి మనిషిలోనూ మిత్రమా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, పాజిటివ్, నెగిటివ్. చూడండి, మనము మంచిని మన బ్రెయిన్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తూ మనం పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటే నీ బ్రెయిన్లో పాజిటివిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయిన తర్వాత నువ్వు ఏది చూసినా, ఏ పని చేయాలన్నా కూడా నీకు పాజిటివ్ ఆలోచనస్, మంచి ఆలోచనలే వస్తే కనుక నీకు అంతా మంచిగా కనిపిస్తుంది, అందరూ మంచిగా కనిపిస్తారు. ఏది కూడా చెడు మార్గంగా వెళ్ళటానికి అవకాశాలే ఉండవు. ఈ చెడు చూడండి, ఈ చెడునే నువ్వు అస్తమాను దాన్ని మోటివేట్ చేస్తూ నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ నెగిటివ్నెస్ అనేది నీలో బాగా పునాది వేసుకుని డెవలప్ చేసుకుని అది నిన్ను పతనానికి నడిపిస్తుంది. చూసారా, బలహీనమైపోయింది ఆహారం పెట్టలేకపోవడం వల్ల. మనం కూడా అంతే, పాజిటివిటీ అనేటటువంటిది మంచిది నడిపిస్తుంది, మంచి దారిలోను. అదే నెగిటివ్ అనేది చెడు దారిలో నడిపిస్తుంది. చెడు అనేది మనకి హాని చేస్తుంది, మంచి నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.